హాయ్ అండి. నమస్తే. సో, ఇవాల్టి వ్లాగ్‌లో అయితే ఆవకాయ పచ్చడి మేకింగ్ చూపిస్తానండి. నేనేదో పెద్ద తోపుతురుమేం కాదు. సో, మా మమ్మీ వాళ్ళు చెప్తుంటే ఆవకాయ పచ్చడి మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి నేను మీకు చూపిస్తాను చూసేయండి. సరే ఏంటి జుట్టేంటి ఇలా ఉంది? క్లిప్ పెట్టుకోమని మమ్మీ కోప్పడ్డారు. సరే వెతికితే క్లిప్ మిస్సింగ్ అనమాట. మెల్లగా మంచం కింద నుండి బయటపడిందది. సరే గబగబా ముడేసేసుకున్నాను. ఎందుకంటే పచ్చళ్ళు, వంట చేసేటప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ జుట్టు పడ్డా ఇంక మనల్ని అనేస్తారు. "ఇదిగో నువ్వే విరబోసుకొని తిరిగావు. అది నీ జుట్టే" అని. ఎందుకైనా మంచిది మీకు కూడా చెప్తున్నాను. పొద్దున్నే ఒక కుప్ప పెట్టేసుకొని హ్యాపీగా వర్క్ స్టార్ట్ చేసుకోండి. సరే బయటకొచ్చేసాను. మనకి ఆవకాయ పచ్చడిలో అండి వెల్లుల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్ట్ అనమాట. ఈవిడ మా అమ్మమ్మ గారు, మా అత్తమ్మ. సో, ఫస్ట్ ఏం చేశారంటే వెల్లుల్లిపాయలు రెబ్బలుగా ఒలుస్తున్నారండి. చక్కగా ఒక్కోటొక్కోటి. అండ్ ఇవి కూడా చిన్న చిన్న పాయలైతే తీసుకురారండి. పెద్దవన్నమాట. తర్వాత ఏమైందంటే మా పిన్నొచ్చారు నిన్నటి వ్లాగ్‌లో మీరు చూసారు కదా! ఆవిడ కళ్ళజోడు మర్చిపోయి ఎళ్ళిపోయిందనమాట. మా మమ్మీకిచ్చాను దాయమని. ఆవిడ ఒక గంట ఎతికారండి. ఆ 4 జిప్పుల బ్యాగ్‌లో నుండి చాలా సేపటికి తీసిచ్చింది. సరే ఎందుకైనా మంచిదని నా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఆవిడకి నెక్స్ట్ డే ఫంక్షన్‌లో ఇవ్వాలి. అండ్ ఈ వెల్లుల్లిపాయలు ఒలిచారు కదండీ! వాటికి నూనె రాసి ఎండలో పెడతారండి. ఎందుకంటే ఆ స్కిన్ తీయడం ఈజీ అవుతుందంట. సరే తర్వాత కొబ్బరి నీళ్ళైతే తాగాను. లోపలున్న టెండర్ కోకోనట్ తిందామని ఓపెన్ చేశాం. సరే మా నాగరాజు బ్రో అయితే వచ్చేసాడు. పొద్దున్నే పాపం అన్నిటికి ఉంటాడండి. చాలా మంచి అబ్బాయి ఆల్ రౌండరు. ఇంక మామిడికాయలు క్లీన్ చేస్తున్నాడు. నేనైతే వేడి వేడిగా పులిహార బ్రేక్‌ఫాస్ట్ ఒక పట్టు పట్టేసాను. తర్వాత ఏం చేసామంటే, ఈ కోసిన మామిడికాయలు ఏదైతే ఉన్నాయో తొడిమల దగ్గర కట్ చేసి అవి నీట్‌గా కడిగి, తుడిచి పెడుతున్నాడండి. సో, తడనేది ఉండకూడదు. తర్వాత ఈ కత్తిపీట చూసారండి పురాతనమైన పాతదనమాట. మా నానమ్మ వాళ్ళ టైం నుంచి ఉన్నది. సో, ఇలా ఒక్కోటొక్కోటి చక్కగా రపరపలాడిచ్చేస్తున్నాడు. మేమైతే చస్తే కొయ్యలేం అలాగా. మా మమ్మీకేమో కంటిన్యూస్ ఫోన్ కాల్స్ అండి. మా పెద్దత్త కాల్ చేస్తారు హైదరాబాద్ నుండి. సో, ఆవిడతో మాట్లాడుతూ పని చేస్తున్నారు. ఇక్కడ మేము చేసేదేంటంటే, లోపల జీడి ఉంది కదండీ! జీడి అంటే లోపలున్న సీడ్ అనమాట. దాన్ని తీసి ఫోర్క్ తోటి ఆ లోపల ఒక పొరలాగా వస్తుందండి. చిన్న లేయరు. అది కూడా క్లీన్‌గా తీయాలి మేడం అని చెప్తున్నాడు. అదిగోండి అలా. సో, ఆ లేయర్ వల్ల ఒకాయన ఎవరో తెలిసిన పర్సన్ తింటూ, తింటూ లేయర్ గొంతులో ఇరుక్కొని చనిపోయాడంటండి. ఇట్స్ నాట్ ఎ జోక్ నిజంగా చెప్తున్నాను. సో, దయచేసి మీరు ఇంట్లో ఆవకాయ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ సీడ్ పోర్షన్‌లో ఉన్న లేయర్ ఏదైతే ఉంటుందో చాలా జాగ్రత్తగా తీసేయండి అది. అది ఉంటే మాత్రం అస్సలు మంచిది కాదు అంటున్నాడండి. సో, గబగబా ఇంక అందరం హెల్ప్ చేస్తున్నాము. మమ్మీ, అత్తమ్మ, నేను. ఏమన్నా పొరపాటున ఎక్కడన్నా మిగిలిపోతుందేమో చూసి చెప్పని చెప్తున్నాను. అండ్ బై ద వే లోపలున్న సీడ్ కూడా అండి ఎండపెట్టి పొడి చేసుకుంటే మోకాళ్ళ నొప్పులవి రాకుండా ఉంటాయంట. అది తాగితే. అంటే అదెలా తాగాలి ఏంటి నాకు తెలీదు. ఎవరో చెప్పింది చెప్తున్నాను. సరే ముక్క సైజండి ఇంత చిన్నగా కోస్తే బావుంటుంది. మరీ పెద్ద ముక్కయితే మనము వేస్ట్ చేసేస్తాం తినేటప్పుడు. చిన్న ముక్కయితే ఒకటి కాకపోతే రెండేసుకొని తినొచ్చు. అందుకని సైజ్ ఇంత చిన్నగానే కొయమని చెప్తున్నాను. ముక్కలు గబగబా కోసేస్తున్నాడు. కోసే టైంలో కూడా ఆ లేయర్ లాంటిదొస్తే నేను తీస్తాలే మేడం మీరేం టెన్షన్ పడకండని చాలా జాగ్రత్తగా తీస్తున్నాడు. అదిగో చూసారా? అలా నీట్‌గా అతుక్కుందనమాట. ఇప్పుడు అదే అండి అతను చెప్పాడు నాకిందాక. సో, నేను మీకు చెప్తున్నాను. చాలా జాగ్రత్తండి. ఖచ్చితంగా అది తీయండి. తర్వాతేమైందంటే, ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా మిస్ అయితే పరిస్థితి ఏంటి అంటే, ఇలా కోసేటప్పుడండి చిన్న చిన్న ముక్కగా కోసేటప్పుడు ఆ లేయర్ అనేది వచ్చేస్తుందంట. సరే అమ్మని కాఫీ అడిగాను. కాఫీ ఎందుకు గొంతు బాలేదు కదా! అని ఆవిడ సగ్గుబియ్యం కాసిచ్చారండి. వేడి వేడిగా బావుంది తాగడానికి. సరే ఓ పట్టు పట్టేసాం అదయిపోయింది. ఈ ముక్కలన్నీ ఆరపెట్టమన్నారండి. ఎక్కడా కూడా చెమ్మ గాని, తేమ గాని ఉండకూడదంట. సో, మాయిశ్చర్ ఉంటే పచ్చడి పాడవుతుంది కదా! సరే రూమ్‌లోకెళ్ళి ఇది పందిరి మంచమండి. చాలా ఓల్డ్ బెడ్ ఇది. నాకు చాలా ఇష్టమైన బెడ్. సరే మా క్రిషమ్మ, నేను కలిపి ముక్కలన్నీ ఇలా ఆరపెట్టేసాము. సాయంత్రం కలుపుకుందాం అన్నారు. ఇంక లంచ్ టైమ్ అయిపోయింది. వేడి వేడిగా చిన్న మామిడికాయ ముక్కల పచ్చడితో ఫస్ట్ ఒక ముద్ద తిన్నాను. నాకైతే ఫస్ట్ ముద్ద పచ్చడితోటే తింటానండి. ఇట్స్ బీన్ లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న హ్యాబిట్ అది. అండ్ ఆఫ్టర్ థాట్ మా చెట్టు ములక్కాయలు భలే ఉంటాయండి. గింజ తక్కువ, గుజ్జెక్కువ. సో, ములక్కాయ టమాటా కర్రీతో ముగించి ఫుల్‌గా నిద్రపోయి లేచాను. లెగిసేసరికి చక్కగా వర్షం పడి ఎంత బావుందో వెదర్. చక్కగా చల్లగాలొస్తూ ఉంది. సరే బయటికెళ్దాం ఒకసారి అని చెప్పి అక్కడ నుంచుంటే, మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా రాణి అండి హౌస్ కీపరు తను రోలు తిప్పుతూ సౌండొచ్చింది నాకు. అరే! గబగబా ఎళ్ళాను చూద్దామని. ఈలోపే పాపం చేసేసి, "ఏంటి రాణి ఏం పిండి రుబ్బావంటే" రేపొద్దున మీ అందరికీ ఇడ్లీలే అని ఒక నవ్వు నవ్విందండి. సో, అర్థమైంది ఇడ్లీ పిండనమాట. సో, ఎంత రోట్లో రుబ్బిన పిండి భలే బావుంటుంది ఫ్రెండ్స్.
తర్వాత ఏమైందంటే ఈవినింగ్ అయిపోయింది. ఇంక పచ్చడి కలపాలి కదా! పొద్దున ఎండలో పెట్టాం కదండీ వెల్లుల్లి రెబ్బలు అవన్నీ కూడా పైనున్న స్కిన్ తీసేసి అలా రెబ్బలు రెబ్బలుగా ఒలుస్తున్నారు. సో, ఇవేంటంటే ఒకవేళ రెబ్బలు ఇష్టం లేదు అన్న వాళ్ళకి దండలాగా సూదికి, దారానికి గుచ్చి దండలాగా వేస్తారండి. సో, ఇష్టం ఉన్నవాళ్ళు దండ తీసేసుకుంటారు. పాయలు పాయలుగా తినడానికి. ఇష్టం లేని వాళ్ళు దండ తీసి ఒట్టి ఆవకాయ పచ్చడి తినొచ్చనమాట. సో, బేసిక్‌గా ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న ఇంట్లో కష్టం గదా! అలాంటి పేరెంట్స్ చేయడానికి ఇదొక టిప్ ఇది. సో, ఆఫ్టర్ థట్ ఇంక మనం కూర్చున్నాము. ఇంక నేను కలుపుతా అని నాకేంటో మహా ఇష్టం పచ్చడి కలపడాలవి. అమ్మ ఓ పక్క చెప్తానే ఉందండి. లేదమ్మా ఘాటొస్తుంది. కారం చాలా ఘాటుగా ఉంది. వద్దంటే మనం మాట ఇనం గదా! లేదు లేదు నేను కలుపుతానని చెప్పి కూర్చున్నాను. రెచ్చిపోయి మెజర్‌మెంట్స్ అన్నీ అడిగాను. సో, ఫస్ట్ అయితే ఉప్పు వేయమన్నారండి. కల్లుప్పయితే మనం ఇప్పుడు నా దగ్గరున్న కంటైనర్‌తో 4 కంటైనర్స్ ముక్కలు తీసుకుంటే, ఒక కంటైనర్ ఉప్పేయాలంట. అది కల్లుప్పయితే. అంటే రాళ్ళుప్పయితే. లేదు ప్లెయిన్ స్మూత్ సాల్ట్ అయితే కొంచెం లెవెల్ తగ్గించి వేసుకోమన్నారు. పసుపు, అలాగే కొన్ని మెంతులండి. మెంతులు పిండి కూడా వేస్తాము. అలాగే మెంతులు కూడా వేయాలంట. సరే ఫస్ట్ అయితే ఉప్పు ట్రాన్స్‌ఫర్ చేయమన్నారండి. ఈ బౌలు సరిపోతుందనుకున్నాను. సరిపోలేదు. నా పక్కన ఒక బకెట్ కనిపిస్తుంది కదా! అది ఫ్రెష్‌గా ఒక కొత్త బకెట్ కొన్నారండి. స్పెషల్లీ ఫర్ ద పికిల్. ఎందుకంటే మరి మేము అక్కడి నుంచి కార్‌లో హైదరాబాద్‌కి తీసుకురావాలి కదా! బకెట్ అయితే బెటర్‌గా ఉంటుందని అది కొన్నారు. ఫస్ట్ ఉప్పు వేసేసుకున్నాను. తర్వాత లెవెల్ చూసారా కారం గూడా కరెక్ట్‌గా ఒక ఫుల్ లెవెల్. మా పక్కింటి నుంచి మా మేనత్తండి, "ఏమ్మా రోజీ నువ్వెందుకు కలుపుతున్నావు?" అని అడిగింది. "అవునత్త నాకు కలపాలనుంది" అని జెప్పి నేను కలుపుతున్నాను. సో, తర్వాత పసుపు. ఒక 2, 3 స్పూన్‌లేయమంది మమ్మీ. సో, ఏస్తున్నా. భలే కలర్‌ఫుల్‌గా ఉంది కదా ఫ్రెండ్స్. నేను కలిపేటప్పుడు పెద్దగా గమనించలేదు. వీడియో చూస్తుంటే బావుంది. సరే 3 కలిపేయమన్నారు. తుమ్ములొస్తాయేమో అని భయమేసింది. సరే మెల్లమెల్లగా అయితే కలిపానండి. ఓ పక్క భయమేస్తుంది నిజంగానే మండుతదేమో అని. అయితే పెద్దేం మండలేదులెండి. ఆల్ ఈజ్ వెల్. సో, ఫ్యూచర్‌లో కలుపుకోవాలంటే ఇబ్బంది కదా! ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే అలవాటవుతాయి. సో, ఒలిచిన వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా లోపలేసి కలిపేశాను. అండ్ ఇక్కడ ఆవపిండి, మెంతిపిండి అండి. 2 కలిపిన మిక్స్చర్ ఇచ్చారు మమ్మీ. సో, అప్పటికప్పుడు ఫ్రెష్‌గా వేయించుకొని మిక్సీ పట్టారు. అవి అండ్ ఫ్రెష్ మెంతులు. మెంతి పిండితో పాటు మెంతులు కూడా వేస్తే బావుంటుందన్నారండి. చూసారు గదా! అంటే సుమారుగా చెప్తారండి మెజర్‌మెంట్స్. పర్ఫెక్ట్‌గా అలా చెప్పరు వాళ్ళు. సో, యాజ్ ఇట్ ఈజ్ నేనైతే బ్లైండ్‌గా అమ్మ చెప్పినట్టే చేసేస్తున్నాను. అన్నీ కలిపి బాగా ఆ మిక్స్చర్ అంతా కలవాలన్నారు. సరే ఒకసారి మిక్స్ ఇచ్చేసాను. రెండో చేయి పెట్టాలనిపించింది. తిట్టిద్దేమో ఎందుకొచ్చిన గొడవ అని ఒక చేత్తోటే కలిపాను. నానా తంటాలు పడి. కొంచెం కష్టమైన పనే. సరే ఈలోపు మా పిన్నొచ్చారు అండ్ మా అత్తమ్మ, మా అమ్మమ్మ ఇగ ఈవిడ ఇంకొక అమ్మమ్మండి. పక్కన మా మేనత్త గారి అత్తగారు. సో, వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ కదా! చక్కగా ఏమన్నా తప్పులు చేస్తే చెప్తారని ఎదురుగుండా కూర్చోబెట్టుకున్నాను. సో, ఈ ఆయిల్ ఉంది కదండీ! పప్పు నూనె అంటారు. స్పెషల్లీ ఆవకాయకి వాడతాము. సో, తెల్ల నువ్వుల నూనెనమాట. ఏం చేయాలంటే ఒక బౌల్‌లోకి ఆయిల్ తీసుకొని అందులోకి ఈ మామిడికాయ ముక్కలు కొన్ని కొన్నిగా వేయమంటున్నారు. అండ్ ఈ ఆయిల్ కాచిన ఆయిల్ కాదండి. పచ్చి నూనె అనమాట. సో, ఈ రీజన్ మీదే మా వారు నన్ను ఏడిపిస్తూ ఉంటారు. "మీరు పచ్చి నూనెతో పెడతారు. నాకిష్టం ఉండదు" అని ఆయన తినరసలిది. ఆయన కోసం మళ్ళీ సెపరేట్‌గా తెలంగాణ ఆవకాయ పచ్చడి పెడతా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇది ఓన్లీ నా కోసం అనమాట. సో, సరే ఈ నూనెలో ముక్కలన్నీ స్నానం చేశాయి శుభ్రంగా. "ఎందుకిలా చేయించాలి? మనం ఎలాగో నూనె ఏస్తాం కదా!" అని అడిగితే, "కాదమ్మా ముక్క బిరుసెక్కుతుంది ఇలా చేసినందువల్ల" అని చెప్పారండి. బిర్స్ అంటే గట్టి పడుతుందంటండి ముక్క. సరే ఒక లేయర్ ఆఫ్ ముక్కలేసి పైన మనం కలుపుకున్న మసాలా కారం ఉంది కదా! అది ఒక 2, 3 గరిటెలు అలా పైన వేసి మిక్స్ చేయమన్నారు. సో, అలా 2, 3 సార్లు ఆ ఉన్న ముక్కలన్నీ అయిపోవాలండి. మిక్స్ చేసేసుకొని, ఆ పక్కనున్న బకెట్‌లోకి వేసేసుకొని, పైనుండి మిగిలిన ఆయిల్ అంతా కూడా పైనుంచి పోయడమేనంట. సో, ఒక 3 డేస్ కదిలిచ్చకుండా పక్కన పెట్టి, రోజుకొకసారి కలపాలంటండి పచ్చడి. ఇంక అలా పచ్చడి రెడీ అవుతుందని చెప్తున్నారు. మనకి ఫస్ట్ రౌండ్‌కే సొంగబడింది. ఇంక నాకెవరన్నా "ఇంక లెగమ్మా మేము కలుపుతాం" అంటారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మా నాగరాజు అన్నాడండి అర్థమైపోయి, "మేడం ఇంక భలే ఎక్కువ చేసేసారు పని ఇంక లెగండి. ఇంక మీ వల్ల ఇక్కడే అవుతుంది. నేను చేస్తా లెగండి" అని చెప్పి పాపం నాగరాజు బ్రో వచ్చి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడండి. సో, ఇంక ఇతనైతే చాలా స్పీడ్‌గా చేశాడు. మనమైతే ఇంక తెల్లారేది ఇయన్నీ కలిపి పోసేసరికి. వీళ్ళకి అలవాటండి ఎన్నున్నా చెప్పండి గబా గబా చేసేస్తారు. ఇంక పక్కన అమ్మమ్మ వాళ్ళు కరెక్ట్‌గా చేస్తున్నారమ్మా అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి అని చెప్పి కూర్చున్నారు. నా మనసులో నాకైతే ఎప్పుడెప్పుడు పచ్చడైపోతుందా? ఎప్పుడెప్పుడు లాస్ట్ మిగిలిన దాంట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తిందామా అని మైండ్‌లో
తర్వాత ఇంకా టీ టైమ్ అయిందండి. అమ్మ మార్నింగ్ కూడా కాఫీ వద్దన్నారు కదా! టీ కూడా వద్దులే నాన్న సగ్గుబియ్యమే మంచిది. నీకు గొంతు బాలేదు కదా! అని ఆవిడ మళ్ళా సగ్గుబియ్యం కాచి ఇచ్చారు. సరే బావుంది. వేడి వేడిగా తాగేసాము. అండ్ ఆఫ్టర్ థాట్ ఇంకా ఫైనల్ రౌండ్స్ అండి. ఇంకా లాస్ట్ ముక్కలవి. ఇంకేసేసుకొని ఇంకా మిగిలిన ఆయిల్ అంతా కూడా వేసేసుకొని చూసారా బకెట్ నిండిపోతుంది. పైకొచ్చేసింది. ఇందాక నేను పెట్టుకున్న గిన్నె అయితే డెఫినిట్‌గా సరిపోయేది కాదు. అది చూసారా ఎలా తిప్పుతున్నాడో? మన వల్ల అయితే అవుతుందండి. నో వేస్. అది చూడండి మనమేమో స్టైల్‌గా గరిటెతో ఏసుకున్నా నేను. నాగరాజ్ బ్రో అయితే డైరెక్ట్‌గా చేత్తోటే ఏకంగా అదిగోండి అలా ఏసుకొని అసలు నిజంగా జపజపలాడిచ్చేస్తాడండి మనిషి. వామ్మో! నేను గనక తిప్పానంటే మోచేతి వరకు మొత్తం ఒళ్ళు గుల్లంతా ఒళ్ళు ఇల్లు గుల్లంటారు చూడండి. అలా ఒళ్ళంతా పూసుకునేదాన్ని డెఫినిట్‌గా. అండ్ బై ద వే మీకో జోక్ చెప్పాలండి. రెడ్ డ్రెస్ ఏసుకున్నాను. మీద కారం పడి మమ్మీ ఏంటమ్మా ఒళ్ళంతా పూసుకున్నావు అంటదని చెప్పి కారం పడ్డా కనిపించకుండా ఉంటదని. ఫైనల్‌గా మళ్ళీ కూర్చున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఆగండి కొంచెం టేస్ట్ చూద్దామని. ఇంక భయమేస్తుంది. చాలా ఘాటుగా ఉంది కారము. సరే నాకితే పులుపు ఇంక పట్టలేదు. కానీ ఏదో ఒకలాంటి ఫ్లేవర్ అనమాట. ఆ మెంతిపిండి అలా ఇట్లా చేదుగా, వగరుగా బావుంది. ఇంకా అడిగానండి మమ్మీని, "అమ్మ కొంచెం నాకు రైస్ ఉంటే తీసుకురావా కలుపుదామని." సరే ఉండమ్మా ఫస్ట్ ఈ పనవని అని చెప్పి లాస్ట్‌కి మిగిలిన కారం మసాలా, ఆయిల్ అవన్నీ కూడా బకెట్‌లోకి వేసేసైతే లేయర్స్ వన్ బై వన్, వన్ బై వన్ లేయర్‌గా సెట్ చేసేసి మూత పెట్టేసారండి టైట్‌గా. ఒక టైంలో అయితే జాడీల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయి గానీ, ఇంకా మాకు ట్రాన్స్‌ఫరింగ్ కష్టము. ఊరు నుండి మళ్ళీ కార్‌లో కదా! అందుకని బకెట్ ప్రిఫర్ చేసామనమాట మేము. ఇంకా మా అమ్మమ్మకిచ్చానండి. ఈవిడ మా చిన్నప్పుడు కూడా చిన్న చిన్న చెడ్డీలేసుకొని తిరిగే రోజుల్లో పాపం ఇలాగే అన్నం కలిపి అందరికీ ముద్దలు పెట్టి తినిపిచ్చేదండి. ఐ రియల్లీ లవ్ దిస్ అమ్మమ్మ సో మచ్. చాలా చిన్నప్పటి నుంచి నాకున్న అటాచ్‌మెంట్ అనమాట ఈవిడతోటి. ఇంకా సరే అమ్మమ్మ ఫస్ట్ నాకు అని ఎనకాలెళ్లి నుంచున్నాను. ఎందుకు బావుండదే అందరికి పెడతాను అని కలుపుతుంది. అయితే మార్నింగ్ కొంచెమే అన్నం మిగిలిందని మమ్మీ ఇచ్చారండి. అండ్ మేము గుడివాడ కూడా ఎళ్ళాలి కొంచెం పనుంది. ఇంకా అన్నం వండుకొని, కలుపుకొని తింటూ ఉంటే ఇంక చీకటి పడిపోతుందని చెప్పి ఇంక అందరం వెయిటింగ్ అనమాట ముద్దలు తినడానికి. ఆ చేతిలో మ్యాజిక్ అంటారు గదా! అమ్మమ్మాస్ మ్యాజిక్. అది ఎంత టేస్టీగా ఉన్నా ఆవిడ కలిపిన విధానం అయితే ఎంత బావుందో. ఫస్ట్ ముద్ద మనమే. మామూలుగా పెద్ద ముద్దలు అసలు తినలేను నేను. ఎంత యమ్మీగా ఉందంటే ప్రాణం లేచొచ్చింది. ఇంక నన్ను జూసి నేను వావ్ అనంగానే ఇంక వరుసబెట్టి అందరనమాట. మా అత్తమ్మ, మా పక్కింట్లో మా మేనత్తుంటారు. గోడ దగ్గరికెళ్ళి ఆవిడకిచ్చొచ్చాను. తర్వాత మా మేనత్త గారి అత్తగారు ఇంకొక అమ్మమ్మ అండ్ మా మమ్మీ. నాగరాజ్ బ్రోకి కెమెరా ఇచ్చానండి ఫోను రికార్డ్ జేయమని. "అబ్బా! రండి మేడం మీరింక పట్టుకోండి నేను కూడా తినాలని" జెప్పి లాస్ట్‌కి బ్రో గూడా వచ్చి టేస్ట్ చూసాడు. మా అమ్మొచ్చి "వామ్మో! ఏంటి ఇంత ఎర్రగా ఉంది" అని అంటుంది. కారం అది కొట్టిచ్చింది ఆవిడే. అయినా కూడా ఆ రంగు చూసి అబ్బా! భలే రెడ్‌గా ఉందనుకున్నాము. ఛీ! ఛీ! మన పచ్చడికి మనం దిష్టి పెట్టుకోకూడదు. ఇంకొకసారి దిష్టి తీసేసుకొని ఇంక పచ్చడంతా లోపల పెట్టేద్దాం అనుకున్నాము. ఇంక అమ్మమ్మ రివ్యూస్ అడుగుతుందండి. ఎలా ఉంది ఏంటని. సరే ఫైనల్లీ ఇంక గుడివాడ ఎళ్ళామండి. ఇక్కడ గుడివాడ దగ్గర ఒక చోట ఆగాం పనుందని. ప్రజావేదిక అని టీడీపీ పార్టీ ఆఫీస్ అనుకుంటా అండి. సరే ఇంక అక్కడే ఆగాం కదా! చూపిద్దామని ఆగాము. అండ్ దారిలో ఈ చికెన్ పకోడీ అండ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అండ్ ఏంటిది చీకులు అని రాసి కనిపించింది. మా బుడ్డమ్మకి ఆగదనమాట ప్రాణం. ఇలాంటివన్నీ చూస్తే ఇంకా ప్లీజ్ ప్లీజ్ అమ్మ పకోడీ తిందాం అని గోల చేసింది. లేదమ్మా పని చూసుకొని వచ్చి రిటర్న్‌లో ఆగుతానని రిటర్న్‌లో ఆగాననమాట. లోపలికెళ్తే కొంచెం చిల్లీస్ డాబా అని రాసుంది. ఏమోలే చీకటిగా ఉంది. కారు దిగొద్దని కార్‌లోనే ఉన్నామండి మేము. సో, అతను ఆ బ్రో పాపం బయటకొచ్చి ఇచ్చాడు మాకు కార్‌లోకే. సేఫ్‌గానే ఉంది జోన్ అనిపిచ్చి తిన్నాక లైక్ సారీ పకోడీ రెడీ అవుతున్న టైంలో నులక మంచం కనిపించిందండి బయట. మా అమ్మాయి జోకేసింది. "మమ్మీ టీడీపీ వర్సెస్ జనసేన అనేదో ఆ కాంబినేషన్‌లో అలా ఉంది మమ్మీ" అంది. సరే నాకైతే కర్ణాటక ఫ్లాగ్ గుర్తొచ్చిందండి. సరే కూర్చున్నాం. అమ్మో! పడిపోతానేమో అని చాలా మెల్లగా కూర్చున్నాను. దిట్టంగా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆ అబ్బాయొచ్చి అదిగో ఎప్పుడో చిన్నప్పుడు కూర్చున్నానమ్మా అని చెప్తున్నాను మా అమ్మాయితోటి. ఇంక అబ్బాయొచ్చి మేడం లోపల గూడా ఉందండి సెటప్ కావాలంటే లోపలికొచ్చి కూర్చొని తినండి అన్నాడు. లేదు లేదులేమ్మా నేనెళ్ళిపోతాను. జస్ట్ మంచం బావుందని కూర్చున్నానన్నాను. ఫైనల్లీ వేడి వేడిగా పకోడీ చేసిచ్చారండి. దేశీ స్టైల్‌లో అదిరిపోయింది అంతే. చితక్కొట్టేసాడు ఒక మాటలో చెప్పాలంటే. దానికి తోడు ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్నమాట. ఇంక అదేసుకొని తింటుంటే అబ్బా! ఫుల్ మజా వచ్చింది. వెనకాల అత్తమ్మ, అమ్మ, పిన్ని వాళ్ళు ముగ్గురు కూడా తిన్నారు. టకటక వేడి వేడిగా తినేసైతే ఇంటికెళ్ళిపోయాము. ఇంకా మా నాగరాజ్ బ్రోకి ఫోను జేసి ఇంత తిన్నా మాకు ఇంకా కృష ఎలా అంటే అన్నీ తినాలనుకుంటది. ఒక చోట మటన్ బిర్యానీ ఫేమస్ అండి. సో, అక్కడి నుంచి అది గూడా తెమ్మని చెప్పాము. సో, ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ సో మచ్.